హలో గైస్, నిన్న జరిగిన కార్తీక దీపం ఎపిసోడ్లో దీప అక్కడ ఎలాంటి మాటలతో సుమిత్రామను మార్చేస్తుందోనని తను వెళ్ళి కార్యక్రమాన్ని చెడగొట్టి దీపాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు అంటే 423 ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, కుబేర ఆర్థికం ఉందని చెప్పిన సమయంలో శివనారాయణ దశరథులు సానుకూలంగా స్పందిస్తారు. ఇంట్లో వాళ్ళని రావాలని చెప్పినప్పుడు కూడా శివనారాయణ తనకు రెస్టారెంట్లో పని ఉందని చెప్పి రాలేనని అంటాడు. కానీ ఆ కార్యక్రమానికి కావాల్సిన పనులన్నీ చూడండి అని చెప్తాడు. ఇక జోష్నాకు చెప్పి 25,000 కూడా ఇప్పిస్తాడు. ఇదే సమయంలో పారిజాతం స్పందిస్తూ ఎవరో అనామకుడి కార్యక్రమానికి యజమానులు వస్తారా అని అవమానిస్తూ మాట్లాడుతుంది. దాంతో దీప ఒక్కసారిగా ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. పారిజాతం మాటలకు మండిపడుతుంది. ఆయన అనామకుడు కాదని తనకు తండ్రి అని చెబుతుంది. నాకు ఎలాంటి కష్టం రాకుండా నా పాదాలకు సైతం కదకుండా సాకిన వ్యక్తి అని ఆయన అంటుంది. ఆయనే నాకు తండ్రి, గురువు, దైవం అన్నీ అని అంటుంది. ఇంకోసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని చెబుతుంది. దానితో పారిజాతం మౌనంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. వెనకాల కార్తీక్ బాబు కూడా వెళ్తాడు. పారిజాతం తనకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుందని రగిలిపోతుంది. ఇక శివనారాయణ దశరథ నాన్న ఉన్నారు కాబట్టి మౌనంగా ఉన్నాను, లేదంటే ఇంకాస్త గట్టిగానే పారిజాతానికి తగిలించేదాన్ని అని చెప్తుంది దీప. అవును, ఈ మధ్యలో పారిజాతం చాలా ఎక్కువ చేస్తుంది కదా అని కార్తీక్ బాబు దీపాతో అంటాడు. చాలా ఎక్కువ చేస్తుందని పారిజాతం తెలుపుతుంది. సరే, సమయం వచ్చినప్పుడు పారిజాతం సంగతి చూసుకుందామని చెప్పి బయటకు వెళ్తాడు కార్తీక్. ఇదే సమయంలో పారిజాతం హాలులో తలపెట్టుకుని కూర్చుంటుంది. ఇంతకీ పారుకు ఏం కష్టం వచ్చిందో తెలుసుకుని ఒక ఆట ఆడుకుందామని అనుకుంటాడు. వెళ్ళి పారును ఏమైందని అడుగుతాడు కార్తీక్ బాబు. దానితో పారు శివనారాయణ డబ్బులు అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వనని చెప్పి అవమానించాడని చెబుతుంది. అయ్యో, నువ్వైన భార్య అయి ఉండి కూడా ఇలా డబ్బులు అడగడం ఏంటి పారు, నువ్వే నేరుగా తీసుకోవచ్చు కదా అని అంటాడు. మా ఇంట్లో అయితే దీపాదే పెత్తనం మొత్తం అని కార్తీక్ బాబు అంటాడు. కిచెన్లో ఉన్న దీపాన్ని పిలిచి మరీ మన ఇంట్లో పెత్తనం ఎవరిది అని అడిగిస్తాడు. నాదే అని దీప చెబుతుంది. దానితో పారిజాతం చెలరేగిపోతుంది. ఇక ఇంట్లో పెత్తనం నాదేనని అనుకుంటూ శివనారాయణ గదిలోకి వెళ్తుంది. డబ్బులు ఇవ్వాలని అడగటం ఎందుకని తానే తీసుకోవాలని అనుకుంటుంది. అప్పటికే ఆ గదిలో శివనారాయణ ఉండకపోవడంతో ఇక ఎంచక్క లాకర్ ఓపెన్ చేసి 50,000 కట్ట తీసుకుంటుంది. తను ఎంత సాహసం చేశానో చూపిద్దామని కార్తీక్ బాబు దగ్గరికి వస్తుంది. పారిజాతం వచ్చేసరికి కార్తీక్ బాబు ప్లేస్లో శివనారాయణ హాల్లో కూర్చుని ఉంటాడు. డబ్బులు దొంగిలించిన పారుతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక పారు కొంగు చాటు డబ్బులు దాచుకున్న ప్రవర్తన చూసి వచ్చి తన పక్కన కూర్చోమంటాడు. పారు రాకపోవడంతో ఫోన్లోని వీడియో చూడమని చెప్తాడు. ఆ వీడియోలో పారు దొంగతనం చేస్తున్న దృశ్యం ఉంటుంది. దానితో పారు షాక్ అవుతుంది. ఆ వీడియో ఎవరు తీశారని అడుగుతుంది. నేనే అని కార్తీక్ బాబు చెప్తాడు. ఇక శివనారాయణ చేతిలో బెత్తం దెబ్బలు కూడా తినిపిస్తాడు. నువ్వే రచ్చగొట్టి నువ్వే దొరికిపోయేలా చేస్తావా అని పారిజాతం కార్తీక్ బాబుపై మండిపడుతుంది. నిన్న నా భార్య దీపాపై చేయి ఎత్తినందుకు ఇలా చేశానని అంటాడు. ఇలా ఎపిసోడ్ మొత్తం పారిజాతంపై రివెంజ్ నడుస్తుంది. మరోవైపు కుబేర కార్యక్రమానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కార్తీక్ బాబు దీప మౌనంగా ఉండడం చూసి నోట మాట జారుతాడు. కుబేర ఆర్థికం అయిపోయిన తర్వాత మీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్దామని అంటాడు. దానితో కాంచన, అనసూయ షాక్ అవుతారు. వాళ్ళ అమ్మానాన్న చనిపోయారు కదా కార్తీక్, నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావని కాంచన అడుగుతుంది. నేనే వాళ్ళ అమ్మానాన్న నివసించిన ముత్తాలమ్మపల్లికి వెళ్దామని అనబోయి అలా అన్నానని మాట సరి చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వాయిదా పడింది. సో మరొక నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.